ఓకే, వెల్కమ్ టు పీపుల్స్ మీడియా న్యూస్. ఈ రోజు మనం మాట్లాడుతున్న పుష్ప 2 గురించి అండి. పుష్ప 2 సినిమా ఏ రేంజ్ లో హైప్ పెరిగిందో మన అందరికి తెలుసు. ఏ రేంజ్ అంటే ఆకాశాన్ని తాకుతుంది పుష్ప రేట్లు కూడా. పుష్ప 2 సినిమాకి టికెట్స్ రేట్లు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎందుకంటే ఒక సామాన్యుడు సినిమాకి వెళ్ళాలంటే ఫ్యామిలీతో వెళ్ళాలనుకోండి, మామూలుగా 150 రేట్ పెట్టుకుంటే 1000 రూపీస్లో నలుగురు హ్యాపీగా చూడొచ్చు. కానీ ఇక్కడ 1 టికెట్ ప్రైజే 800 యా 750 చేస్తే ఫ్యామిలీతో ఎవరు వెళ్తారు? ఫ్యాన్స్ ఎలాగో, సినిమా పిచ్చోళ్ళు ఎలాగో వెళ్తారు. పుష్ప 2 అంత క్రేజ్ ఉంది. కానీ మీరు సినిమా హైప్ ఉందని క్రేజ్ని వాడుకోవాలని ప్రజల డబ్బు చిల్లు పెట్టడం ఎంతవరకు న్యాయం? ఎందుకంటే సినిమా ఎలాగో మీరు 150 పెట్టినా, ఆ రేంజ్ పెట్టినా కూడా 200 crores దాటిపోతుందని నా అభిప్రాయం. ఎందుకంటే టీజర్ రిలీజ్ చేసిన వెంటనే చాలా హైప్ పెరిగింది. ఇంకా మీకు హిందీ నుంచే 100 కోట్లు వచ్చేలా ఉన్నాయండి పుష్ప 2. అంత క్రేజ్ ఉంది అల్లు అర్జున్ గారికి. పుష్ప 2 జుకాగా నా సాలా అనే ఆ డైలాగ్ కుమ్మేసింది అక్కడ. హిందీలో సూపర్గా వెళ్తుంది. మరి తెలుగు ప్రేక్షకులకి ఇక్కడ ఎందుకు టికెట్లు పెంచారు? ఇప్పుడు ఇంకా 3 days ఉంది కాబట్టి టికెట్స్ రేట్ గురించి ఆలోచించాలని నేను ఈ ఛానల్ ద్వారా కోరుతున్నాను. ఎందుకంటే ఫ్యాన్స్ పరంగా ఎలాగో వెళ్తారు, కానీ వెనకాల వాళ్ళు పడే బాధలు మీకు తెలియదు. సినిమా కోసం ఏదైనా చేసి వెళ్ళే పిచ్చి ప్రేక్షకులు, సినిమా ప్రేక్షకులు ఉంటాం. సినిమా లవర్స్ అనేవాళ్ళు సినిమా కోసం ఏమైనా చేసేవాళ్ళు ఉంటారు. కానీ దాన్ని క్యాచ్ చేసుకోవాలని ప్రొడ్యూసర్స్ స్టార్టింగ్లో ఇంత టికెట్ పెడితే మీ జేబుకే చిల్లు పడుతుంది. ఒకవేళ సినిమా అటు ఇటు అయితే ఆ డిబేట్ టాక్ వస్తే ఓటీటీలో చూసుకుందాం, అంత డబ్బు పెట్టి ఎవరు చూస్తారనే అభిప్రాయం వస్తుంది. అందుకే పుష్ప 2 అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కాకుండా మెగా ఫ్యాన్స్ అందరూ వెళ్తారు. ఎందుకంటే అందరూ ఒకటే అని అల్లు అర్జున్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది ఇండైరెక్ట్గా. కాబట్టి మనం సినిమా లవర్స్గా సినిమా టికెట్స్ తగ్గిస్తే హ్యాపీగా అని నా అభిప్రాయం. ఇంకా ప్రొడ్యూసర్స్ ఇష్టం అది. ఎందుకంటే హై బడ్జెట్ పెంచారు సినిమాకి. అంత హై బడ్జెట్ పెంచడం వల్ల కూడా వాళ్ళు టికెట్ రేట్ పెంచడం వాళ్ళ సముంది. కానీ ఈ మూవీకి ఉన్న క్రేజ్ ఎందుకంటే ఆఫ్టర్ బాహుబలి అందరూ ఇనోమాస్గా ఈ సినిమా ట్రైలర్ని చాలా మంది మెచ్చుకున్నారు, ఒక్క నెగిటివ్ కామెంట్ లేకుండా. ఎందుకంటే అల్లు అర్జున్ గారు వేరియేషన్స్ కానీ ఆ పుష్ప 2 జోనర్లో ఇంకా మనం ఆ ఫ్లేవర్లోనే ఉన్నాం కాబట్టి, ఇంకా ఫహద్ ఫాసిల్ గారు పుష్ప 2లో అల్లు అర్జున్ గారు వీళ్ళిద్దరు మధ్య జరిగే సంభాషణల కోసం చాలామంది వెయిటింగ్. మొన్న వచ్చిన ఆ సాంగ్ కిసిక్ అని వదిలినారు, కానీ అది కిసిక్ ఎక్కడో పోయింది, దెబ్బలు పడతాయని చాలా ఫేమస్ అయింది. దేవిశ్రీ ప్రసాద్ గారు అమేజింగ్ మ్యూజిక్ అండి. ఆయన గురించి చాలా విమర్శలు వస్తున్నా పుష్ప 2కి ప్రాణం పెట్టి మ్యూజిక్ చేస్తాను అనిపిస్తుంది. ఎందుకంటే దెబ్బలు పడతారో మామ దెబ్బలు పడతారో అనే సాంగ్ ఎంత పాపులర్ అంటే వచ్చిన 2 రోజుల్లో నెగిటివ్ వెళ్ళింది. అరే అంత పాట అంటావా లేదు అని. ఎందుకంటే అంటావా చాటర్ బస్టర్. అంటావా రిలీజ్ అయిన తర్వాత కూడా చాలామంది రంగస్థలంలోని సాంగ్కి చాలామంది ఆ సాంగే బాగుంది, అంటావా అంత వల్గర్ లిరిక్స్ ఉన్నాయన్నారు. కానీ ఇప్పుడు అంటావా చాటర్ బాస్టర్ అయింది. దాని తర్వాత కిసిక్ సాంగ్, అది కిసిక్ అని రిలీజ్ అయినా చాలామంది దెబ్బలు పడతాయతో ఫేమస్ అయింది. కాబట్టి దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ ఎప్పుడైనా స్లోగా ఎక్కినా అది లైఫ్ లాంగ్. అంటే మనం ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ చూడండి దేవిశ్రీ ప్రసాద్ హిట్స్ అని, మణిశర్మ గారి హిట్స్ అని, బాలసుబ్రహ్మణ్యం గారి హిట్స్ అని ఇవే కొడతాం. అలా వీళ్ళంతా లైఫ్ లాంగ్ మన వాళ్ళ మ్యూజిక్తో మనం తోడుగా ఉంటాం. కాబట్టి స్టార్టింగ్ స్లోగా ఉన్నా ఇప్పుడు చాటర్ బస్టర్లో యూట్యూబ్లో నెంబర్ 1గా ఉంది దెబ్బలు పడతాయి సాంగ్. శ్రీలీల గారు ఇంకా సినిమా రిలీజ్ అయినాక బెస్ట్ డ్యాన్స్ అండ్ అల్లు అర్జున్ గారు బెస్ట్ డ్యాన్స్ అని మన అందరికీ తెలుసు. ఎందుకంటే అల్లు అర్జున్ గారు డ్యాన్స్ అనేది ఎంత గ్రేజ్ చేస్తారో, శ్రీలీల గారు కూడా ఇప్పుడు యంగ్ డైనమిక్ హీరోయిన్స్లో సాయి పల్లవి గారి తర్వాత బెస్ట్ డాన్సర్ అని నేను మనస్ఫూర్తిగా చెప్పగలను. అలా శ్రీలీల గారు చాలా అద్భుతంగా అల్లు అర్జున్తో డ్యాన్స్ చేశారని టీజర్లోనే గమనించాం. ఇంకా థియేటర్లో 2 సాంగ్స్కి పూనకాలు. ఆ 2 సాంగ్ ఇంకా తిరుపతి అమ్మవారి గెటప్లో అల్లు అర్జున్ గారు ఆ సాంగ్ కూడా పూనకాలు తెప్పించేలా ఉందని ప్రొడ్యూసర్స్ మొన్న చెప్పడం జరిగింది ప్రెస్ మీట్లో. అలా సినిమా మీద హైప్ పెంచుతూ సుకుమార్ గారు చాలా బాగా హైప్ బ్రజ్ అయితే క్రియేట్ చేశారు. December 5th మీతో పాటు మేము కూడా వెయిటింగ్. December 5th సినిమా రివ్యూతో కలుద్దాం. ఓకేనా?